దేవిలాల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఒక్కసారి మా అందరి కోసం మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి. నేటివ్ ప్లేస్ మేడం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ విలేజ్ రాముల తండా. గేట్ రాసి మళ్ళీ ఇంజనీరింగ్ సర్వీస్ ఇట్లా రాసేసి ఈ స్థాయికి వచ్చినాను. సో నా బ్యాక్గ్రౌండ్ పుట్టింది విలేజ్లో. మాకు బేసికల్లీ అప్పుడు 1 to 5 దాకా అక్కడ విలేజ్లోనే స్కూల్లో చదివినాను, గవర్నమెంట్ స్కూల్స్. సో సరిగా రోడ్లు ఉండేది కాదు మాకు. వర్షాకాలంలో వస్తే ఒక గోస అనమాట. చిన్న చిన్న ఆటోలు, అప్పుడు వేరే ఆటోలు ఉండే అనమాట, షేరింగ్ ఆటోలు. షేరింగ్ ఆటో. రోడ్ సరిగా లేకపోవడం వల్ల వర్షంలో దిగిపోయేది అనమాట మట్టిలో. మేమంతా మళ్ళీ కింద దిగి ఆటోని నెట్టి మళ్ళీ బయట తీసి అవన్నీ ఇక స్ట్రగులింగ్ లైఫ్ అనమాట. మా విలేజ్కి కూడా ఇప్పుడు దాకా ఏం రోడ్స్ కూడా ఏం అంత డెవలప్మెంట్ లేదు. తాండా అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి అక్కడ? అక్కడ ఒక 300 to 400 ఫ్యామిలీస్ ఉంటుంది, ఓకే, ఇల్లుస్ ఉంటాయి. సో అక్కడ నుంచి మళ్ళీ 6th to 8th దాకా నేను ఆశ్రమ హై స్కూల్లో చదివినాను. సో అది కూడా గురుకుల టైపే ఆశ్రమ హై స్కూల్. సో అక్కడ కూడా మస్తు స్ట్రగుల్ అయినాం. మళ్ళీ 9th 10th ఇక్కడ మా విలేజ్ నుంచి ఒక 4 kilometers ఉంటుంది. సో మంచుకొండ స్కూల్. సో మంచుకొండ స్కూల్ నుంచి ఇక సైకిల్ ఇచ్చేది మా నాయన. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఇక ఒక్కొక్కసారి సైకిల్ పంచర్ అయిపోయేది, టైర్ ఇది అయిపోయేది. సో మళ్ళీ సైకిల్ నెట్టుకుంటూ మళ్ళీ స్కూల్లో మళ్ళీ పుస్తకాలు బ్యాగ్ వెనకాల, అంటే బ్యాగ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి అనమాట అప్పుడు. మా బ్యాగ్ ఇప్పుడు డాడీ కొంచెం అగ్రికల్చర్, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో యూరియా బస్తాలు, డీఏపీ బస్తాలు సంచులతోని మా నాయన ఏంటంటే మిషన్ దగ్గరికి వెళ్ళేసి అది కుట్టించుకొని స్కూల్ సంచిలాగా మాకు ఇచ్చేటోళ్ళు అనమాట. సో ఒక్కొక్కసారి వర్షంలో కూడా ఫుల్ ఫేస్ చేసేటోళ్ళం. పుస్తకాలు తడిసిపోతామని చెప్పేసి నా షర్ట్ కూడా విప్పేసి పుస్తకాలని రోల్ చేసేసి అట్లా ఇంటికి చేరుకుంటాను అనమాట. అప్పుడు వెరీ డిఫికల్ట్ జర్నీ అది కాదు. నాన్నగారు ఏం చేశారు, అమ్మ ఏం చేశారు, మీరు ఎంతమంది సిబ్లింగ్స్? అన్నయ్య, అక్క, నేను చిన్నవాడిని. మమ్మీ డాడీ వ్యవసాయమే, అగ్రికల్చర్. సో ముగ్గురిని చదివించుకుంటూ ఇక అన్నకి కూడా ఇక్కడ ఓవి క్యాంపస్లోనే పీజీ దాకా చేసిండు. సో అక్క కూడా డిగ్రీ పీజీ దాకా చేసింది. ఇక నేనే చిన్నాను అనమాట. సో నాకు ఎంసెట్లు కూడా మంచి ర్యాంక్ వచ్చింది. బట్ సిబిఐటి కాలేజీలు ఇట్లా ఆ ఫీజు కట్టలేని అంత స్తోమత మాకు లేకపోవడం వల్ల నేను ప్రోగ్రెస్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ నాకు ఫ్రీ సీట్ ఆఫర్ చేశారు. సో అక్కడ కూడా నేను బీటెక్ అక్కడ నుంచే కంప్లీట్ చేశాను. అంటే యాక్చువల్గా ఇన్నాళ్ళ నా జర్నలిజం జర్నీలో నేను చాలా ఆ తాండాలో ఉన్న మనుషుల్ని కలిశాను. వాళ్ళకి బేసిక్గా పాపం మన ప్రజెంట్ సొసైటీలో ఉన్న అప్డేట్స్ అనండి, లేదంటే ఆ సంస్కృతి ఏదైతే ఉందో సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు యాక్చువల్లీ. నాలెడ్జ్ పరంగా తీసుకున్నా, లేకపోతే వాళ్ళ ఆచార వ్యవహారాలు తీసుకున్నా, వాళ్ళ నమ్మకాలు తీసుకున్నా, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళు. నాకేమనిపించంటే అంటే సివిల్ సర్వీసెస్ వైపు తాండాల నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు. సో మీకు ఎలా అంత అవేర్నెస్ ఉంది? అంటే మీకు వచ్చిన ఆలోచనేనా, లేకపోతే మీరు ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా? నేను బేసికల్లీ ఇప్పుడు బీటెక్ నేను ఇక్కడ క్యాంపస్కి వచ్చినాను, ఓయూ క్యాంపస్లో. నాకు ఇంటర్మీడియట్ దాకా నాకేం తెలియదు అసలు. ఆ మాత్రం కూడా రావట్లేదు తాండాల నుంచి. నేను అదే చెప్పేది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారంటే నేను షాక్ అవుతున్నా. మీరు 300 కుటుంబాలండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, మీరు చెప్పిన తాండాలో 300 కుటుంబాలంటే కనీసం 10% కూడా అక్కడి నుంచి ఇంజనీర్లు కానీ ఒక హైయర్ ఎడ్యుకేషన్ కానీ వచ్చిన వాళ్ళు ఉండరు. కానీ ఎలా రాగలిగారు మీరు? ఇన్స్పిరేషన్స్గా నాకు చాలా మంది ఉన్నారు. నేను అనుకున్నది ఏంటంటే తండాల నుంచి మనం బయటపడాలంటే చదువే ఆధారం. అబ్సల్యూట్లీ చదువే ఆధారం. సో ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ ఏ పవర్. చదువుని మించిన వెపన్ ఇంకా ప్రపంచంలో వాళ్ళకి ఉండిపోవడానికి కూడా కారణం అదే. ఎడ్యుకేషన్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, ప్రజెంట్ సినారియోలో ఉన్న వాటికి అన్నింటికీ దూరంగా ఉంటారు వాళ్ళు. సో ఎక్కడో మారుమూల. మా ఇల్లు చిన్న పూరి గుడిసె, మట్టి గోడ. సో మా ఇంట్లోనే పాములు వచ్చాయి, తేళ్ళు కూడా వచ్చాయి. సో అక్కడ అట్లా పడుకొని, కరెంట్ పవర్స్ లేదు ఇప్పుడు మనకి, కిరోసిన్ దాంతో మాకు టీచర్ ఇచ్చే హోంవర్క్ ఆ కిరోసిన్ లైట్ కింద నేను హోంవర్క్ చేసుకుంటూ నేను వెళ్ళటాను అనమాట. అక్కడ నుంచి నాకు అనిపించింది ఏంటంటే, అప్పటి నుంచి నేను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేటోడిని. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం బుక్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సో అంబేద్కర్ స్టోరీస్ ఇవి నాకు చాలా ఎక్కడో లేపింది. ఏదైనా చేయాలి మనం కూడా, ఈ తండాలో ఇక్కడే ఆగిపోవద్దు, మన ఊరు ప్రజలకి మనం ఒక ఇన్స్పిరేషన్గానే ఉండాలి. సో వ్యక్తి అంటే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి.
బోడా దేవిలలాగా మనం కూడా ఆ స్థాయిలో మనం ఉండాలని చెప్పేసి ఒక ఊర్లో ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి ఇక నేను స్టార్ట్ చేసిన ఇక్కడ క్యాంపస్లో వచ్చిన తర్వాత కూడా. ఇక్కడ కూడా నాకు ఎవ్వరు ఫైనాన్షియల్ పరంగా మస్తు ట్రబుల్ అయ్యేది నాకు. సో చదువుకోవడానికి. సో నేను బీటెక్లో నా స్కూల్ ఫీజు కట్టలేని స్థాయి నుంచి ఎవరున్నా సరే మా అమ్మ కూడా నా కోసం చాలా స్ట్రగుల్ అయిందనమాట. మా అమ్మ జేఎన్టీ ఫీజు అని చెప్పేసి 2500. సో మా అమ్మ పట్టీలు తాళి తాకట్టు పెట్టి అమ్మి నాకు పంపిందనమాట. నా బస్ ఛార్జీకి ఇలా ఊకే ఇంటి దగ్గర అడగడం ఏంటని చెప్పేసి అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత డిపెండింగ్ ఎందుకు మమ్మీ డాడీ వాళ్ళకి స్ట్రగుల్ అవ్వడం అని చెప్పేసి నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే నేను క్యాటరింగ్ బాయ్గా చేశాను. ఇస్ ఇట్? ఇక్కడ మన హోటల్స్లలో జస్ట్ పాకెట్ మనీ కోసం. జస్ట్ పాకెట్ మనీ కోసం. తాజ్ బంజారా, తాజ్ కృష్ణ, ఇట్లా ఇందిరా పార్క్, ఇట్లా కొన్ని ఫంక్షన్స్లో ఏంటంటే క్యాటరింగ్ బాయ్ చేశాను. క్యాటరింగ్ బాయ్ చేసుకుంటూ నా బస్ పాసల్కి నా సెల్ఫ్గా. సో నా ఖర్చులకి నేను 2 షిఫ్ట్స్ చేస్తే 500 రూపీస్ వస్తుంది నాకు అప్పుడు. సో అప్పుడు నా బస్ పాస్ 360 రూపీస్ ఉంటే నాకు 1 మంత్ బస్ పాస్ ఫ్రీ అయ్యేదన్నమాట. సో నేను అట్లా స్ట్రగుల్ అయ్యేసి ఇక కాలేజీలో కూడా ఇక మనం కంప్లీట్గా మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో బీటెక్లో కూడా నాకు ఇక ఇంగ్లీష్ రాదు, ఇట్లా సెమినార్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్లో సిటీస్లో ఎట్లా ఉండమని చూస్తాం చాలామందికి. నారాయణ అని, చైతన్య అని, ఇట్లా సో మెనీ పీపుల్స్ వస్తారు. సో ఇట్లాంటి కొందరు ఫ్రెండ్స్ అనమాట నన్ను సెమినార్ ఇస్తామని నన్ను టీచ్ కూడా చేశారనమాట. అరే ఇది రాదు ఇట్లా ఎట్ అని చెప్పేసి. అక్కడ నేను అదే బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ బ్యాక్లాస్కి వాళ్ళకి నేను ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి వాళ్ళకి నేను చెప్పినాను అనమాట, ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను అనమాట. లాంగ్వేజ్ జస్ట్ ఫర్ కమ్యూనికేషన్. ఎస్ ఎస్. అది ఒక విజయం సాధించడానికి దాంతో పని లేదని అనుకుంటాను. ఎస్. అక్కడ నుంచి ఇక నా జర్నీ స్టార్ట్ అయింది. బీటెక్ కంప్లీట్ చేసేసాను. అక్కడ నుంచి కోచింగ్ తీసుకున్నాను. 2012లో గేట్ ఎగ్జామ్ నేను రాసిన ఫస్ట్ టైం అప్పుడు జస్ట్ 0.25 మార్క్స్ నేను డిస్క్వాలిఫై అయిపోయి అప్పుడు. ఓకే. జస్ట్ 0.25 మార్క్స్. అప్పుడు ఐఐటి ఢిల్లీ కనెక్ట్ చేసింది. సో అక్కడ వెరీ పెయిన్ఫుల్ స్టోరీ. మళ్ళీ 2014 దాకా 13-14 2 ఇయర్స్ మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నా. ఆర్సిటీలో నాకు ఆఫర్ వచ్చింది అప్పుడు. జిఎస్లో మంచి స్కోర్ వచ్చింది. సో ఇట్లా నాకు అప్పుడు 25,000 లేక నేను మెయిన్స్కి నేను అటెండ్ కాలేకపోయినట్టు. కోచింగ్కి నాకు ఎవరు సపోర్ట్ చేయలే అప్పుడు. సెల్ఫ్గానే చేసి మళ్ళీ తర్వాత ఫ్యాకల్టీగా చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టించాలి, మళ్ళీ అమ్మ నాన్నకి మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి ఫ్యాకల్టీ చేసి సైడ్కి మళ్ళీ హోమ్ ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసిన. మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్ డ్యూటీ, మళ్ళీ ఈవినింగ్ తర్వాత హోమ్ ట్యూషన్స్. సో ఇట్లా చెప్పుకుంటూ నేను సంపాదించే ఒక 10 రూపాయలైనా సరే మా అమ్మ నాన్నకి హెల్ప్ఫుల్ అవ్వాలి అది. సో అట్లా నేను కష్టపడుతూ ఇక ఇల్లు కట్టించాను. దాంట్లో ఒక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే నేను మా అక్క ఇద్దరం ఆ రోజు మా ఇంటికి స్లాబ్ వేస్తున్నాను అనమాట, స్లాబ్. సో ఆ రోజు ఉంటే యాక్సిడెంట్ అయింది. మేజర్ యాక్సిడెంట్ నా హైదరాబాద్ విజయవాడ సెక్షన్లో సూర్యాపేట నుంచి డైవర్ట్ అయిపోతుంది మా ఖమ్మంకి. సో అక్కడ బిగ్ యాక్సిడెంట్స్ అయింది అనమాట. నా లెగ్ కూడా ఇంజూర్ అయింది బాగా. నైట్ మొత్తం అక్కడే ఖమ్మంలోనే ఉండి ఇంటికి అమ్మ నాన్నకి చెప్పలే యాక్సిడెంట్ అన్నట్టు. అక్కడ నుంచి మా అక్కకి 50,000 రూపాయలు ఉండే నా దగ్గర. మా అక్కకి ఇచ్చేసి చెప్పిన అనమాట, అమ్మ నాన్నకి ఏం చెప్పకని చెప్పేసి. అయ్యో. అక్కడ నుంచే మళ్ళీ తమ్ముడు వేయడని చెప్పి మమ్మీ డాడీ అడిగారు. ఏంటంటే నాకు ఇట్లా యాక్సిడెంట్ అయినట్టు తెలిసిందనుకో మళ్ళీ వర్క్ మొత్తం మిషన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, రేపు పొద్దున వర్క్ ఆగిపోతుంది. నాకేం కాలేదు, నేను చూపించుకుంటానక్క అని చెప్పేసి మా అక్కకి 50,000 ఇచ్చేసి ఇంటికి పంపించేసా. అక్కడ నుంచి ట్రీట్మెంట్ నా కాలు మొత్తం ఇదైపోయింది, విరిగింది. హాస్పిటల్ చూపించుకొని మళ్ళీ వచ్చిన. అప్పుడు నేను ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ చేసిన, నేను హెచ్ఓడి అక్కడ. నెక్స్ట్ డే నాకు పిల్లలకి సెమిస్టర్ ఎగ్జామ్స్, అయ్యో, అవన్నీ నేను చేయాలి ఇక. సో అట్లా అదే కాల్తోనే మళ్ళీ కాలేజీ కూడా అటెండ్ అయ్యాయి. ఏంటంటే నా వల్ల మళ్ళీ పిల్లల భవిష్యత్తు మళ్ళీ ఇది అవ్వదు. సో అట్లా స్ట్రగుల్ అయ్యి వచ్చేసాను అనమాట. మా అక్కకి ఎప్పుడే మ్యాచ్ చూస్తున్నాం. జస్ట్ లారీ వెనక టైర్కి మేడం చిన్న ఒక 1/2 మీటర్ దూరంలోనే మా అక్క హెడ్ మిస్ అయిపోయింది టైర్ కింద. చాలా బిగ్ ఇది. నెక్స్ట్ సెకండ్లో ఒకటే సింగిల్ వే మేడం అది. నేను ఈ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అనమాట. ఇప్పుడు రోడ్స్ లేదు, సింగిల్ వేలో జర్నీ, నైట్ టైంలో 2 వీలర్స్కి ఆటో ఇట్లా వెరీ ట్రబుల్. లారీలు బస్సెస్లు చాలా ఓవర్టేక్ చేస్తూ ఉంటాయి. సో ఇట్లా అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్లో నాకు యాక్సిడెంట్ అయింది. సో నాది బస్ కింద నా తల మిస్ అయిపోయింది. అవి రైనీ సీజన్ అప్పుడు టైర్ బాగా జారుతున్నాయి. సో అట్లా నాకు నైట్ మొత్తం నేను స్ట్రగుల్ అవ్వకుంటూ, మా అక్క నైట్ మొత్తం మా అక్క నాకు కాపలా.
నిద్ర లేదు, దోమలలో కొన్ని వేల దోమలు కుట్టినాయి బాడీకి. బయట బస్ స్టాండ్ దగ్గర అక్కడే నైట్ స్పెండ్ చేసి అక్కడే పడుకొని బస్ స్టాండ్లోనే పొద్దున మా అక్కకి ఇచ్చేసి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నెక్స్ట్ డే ఈవినింగ్ నేను హైదరాబాద్కి వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళి మా పిల్లలకి మొత్తం ఎగ్జామినేషన్స్ అవన్నీ నేను చూసుకున్నాను. సో అమ్మ నాన్నలకైతే ఇల్లు కట్టించారు ఇప్పుడు? ఇల్లు కట్టించాను ఎక్కడ ఖమ్మంలోనే, మీ తాండాలోనే. మా తాండాలోనే. ఎందుకు అక్కడ ఆ ప్లేస్ విడిచి సిటీలోకి రావాలని ఎందుకు అనుకోరు మేడం? అది ఊరు అనేది ఒక చాలా అద్భుతమైన అనుభూతుల్ని, చాలా మన మెమోరీస్ని, చిన్నప్పుడు మనం ఆడుకున్న మెమోరీస్ కావచ్చు, ఆ తండలో ఉండే ఆ ఫీల్ అది వేరు ఉంటుంది మేడం. ఎందుకంటే ఊరికి దూరంగా విసిరేసినట్టుండే ఆ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఎందుకు కలవరబ్బా జనాల్లోకి వచ్చి అనిపిస్తూ ఉంటుంది నాకు. అక్కడ ఉండే అనుభూతి సిటీ వాళ్ళకి తెలియదు మేడం. యాక్చువల్లీ తండాలో ఉండే ఆ ఫీల్, ఆ స్వేచ్ఛ, ఆ ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు. అక్కడే అమ్మ నాన్నకి మంచిగా ఇల్లు కట్టించాను, మంచిగా అమ్మ నాన్నని అక్కడ పెట్టాను. ప్రస్తుతానికి అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మెయిన్ ఏంటంటే సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది మేడం, ఇక్కడే హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే నాది 2014లో నాకు ఏడబ్ల్యూ జాబ్ నాకు రాలేదు. అప్పుడు నాకు జాబ్ రానప్పుడు ఏంటంటే అందరూ ఈవెన్ ఆల్సో మై బ్రదర్ కూడా నన్ను దూరం చేసేసారు. అక్కడ మస్తు పెయిన్ఫుల్ అనిపించేసింది. అంటే సొంత వాళ్ళు కూడా నమ్మలేని పొజిషన్ అనమాట. 10th మంచి టాపర్ స్టూడెంట్, బీటెక్ మంచి గోల్డ్ మెడలిస్ట్, ఎంత చదువుతున్నా కూడా ఏదో కొంచెంలో మిస్ అయిపోతుంది. అది నేను చాలా కష్టపడుతున్నా, అది మా అమ్మకి తెలుసు. లాస్ట్కి నన్ను ఎవరు నమ్మలే కానీ మా మమ్మీ నమ్మింది. నాకు ఏం కాదురా కొడుక, నువ్వు చేయగలవు, మళ్ళీ ట్రై చేయి. అమ్మ 2 మాటలు తిట్టేసిన తర్వాత మళ్ళీ మమ్మీనే ఎంకరేజ్ చేసి లాస్ట్ మూమెంట్లో నాకు ఏడబ్ల్యూ జాబ్ రాలేదు, మిస్ అయిపోయింది. దానికంటే ముందు నేను బ్యాంక్ కోచింగ్లో ఎస్బీఐ పిఓగా నేను సెలెక్ట్ మెయిన్స్లో పోయింది నాది. ప్రతి ఒక్క ఎగ్జామ్స్ అటెండ్ చేశాను. చాలా ఫెయిల్యూర్స్ చూసిన. ఏంటంటే తండాలలో కొన్ని లైట్ లేని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయితే ఈరోజు ఇండియాలో ఒక దేవిలాల్ అనే ఒక బ్రాండ్ని తీసుకొచ్చిన అనమాట. ఇంతకీ మీ తాండాకి మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? నా విలేజ్లో నా అల్టిమేట్ డ్రీమ్ ఒకటి ఉంది మేడం. మా విలేజ్లో ఒక మంచి స్కూల్ కట్టించేసి నాలాంటి పేద పీపుల్స్కి, నాలాంటి పేద స్టూడెంట్స్కి, వాళ్ళకి తండాలో ఒక మంచి లైబ్రరీ కట్టించి, విలేజ్లో ఒక మంచి హాస్పిటల్, చాలామంది పాపం కొన్ని నా డ్రీమ్స్ ఉంది ఫర్దర్గా చేయాలి. మెయిన్గా నా స్కూల్, నేను పెట్టిన స్కూల్లో నా డ్రీమ్ ఏంటంటే మేడం ఒక 10 మంది వివేకానందుల్ని బయట తీయాలి. ఒక 10 స్కూల్ పెట్టలేదు, నా ఫ్యూచర్ అనుకున్న స్కూల్లో ఒక 10 మంది వివేకానందలు, 10 మంది అబ్దుల్ కలాంలు, 10 మంది అంబేద్కర్లు తయారు చేయాలని నా అల్టిమేట్ డ్రీమ్ ఉంది. అది స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్. నా మెయిన్ టార్గెట్ గోల్ అది, నెక్స్ట్ అదే ఉంది మేడం. నేను ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, ఎంతోమంది సొసైటీకి, మన దేశానికి, జనాలకి ఎంతో చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ తాండాల నుంచి వచ్చిన వాళ్ళు పర్టికులర్గా అంబేద్కర్ని ఎందుకు పట్టుకుంటారు? ఆయన తప్ప ఇంకెవరు లేరా? చాలా మంది ఉన్నారు మేడం. మరి అరిస్టాటిల్ లేరా, అలెగ్జాండర్ లేరా? మరి ఎందుకు ఆయన పేరు ఎత్తారు? ఎందుకు అంటున్నాను, నా ఉద్దేశం ఏంటంటే ఆ ముద్ర ఎందుకు వేసుకుంటున్నారు అంటున్నా. ఆ ముద్ర అనేది మేడం ఇప్పుడు మాకు ఏం తెలియదు మేడం. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే అంబేద్కర్ కూడా సేమ్ మా జర్నీ, మా స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మా తాండాలు అనేది ఏంటంటే అందరికి గుర్తు వచ్చేది ఫస్ట్ అంబేద్కరే గుర్తుకొస్తారు. అంబేద్కర్ వల్ల ఒక జాతి బాగుపడింది మేడం. తాండా అంటే ఇప్పుడు నాకు కూడా మేడం ఐఐటి రూడ్కిలో సో ఇట్లా ఎస్టీ ఇట్లా కమ్యూనిటీ అని చెప్పి నాకు కూడా కొన్ని వచ్చిందనమాట. అక్కడ కూడా నేను స్ట్రగుల్ అయ్యి అక్కడ కూడా నేను స్టార్ట్ చేసి ఐఐటిలో అక్కడ కూడా నేను నాకు ఫస్ట్ సెమిస్టర్లో అట్లా ఉండి సెకండ్ సెమిస్టర్లో ఐఎమ్ ద టాపర్ అనమాట ఐఐటి రూడ్కి. అది ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కానీ అంబేద్కర్ అని అట్లా అని కాదు మేడం. ఏంటంటే ఒక గురువు లాగా అనమాట ట్రీట్ చేస్తాం, ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి మీరు 3rd అటెంప్ట్లో మీరు సాధించారు. ఎస్ మేడం. రైట్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ దానికి అర్హులు యాక్చువల్గా. రైట్, మీరు 3 అటెంప్ట్స్లో ఫస్ట్ అటెంప్ట్ ఏం జరిగింది? యాక్చువల్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారా మీరు? లేదు మేడం, ప్రిలిమ్స్ లేదు. సెకండ్ అటెంప్ట్లో అయింది ప్రిలిమ్స్. ఎందుకని ఫస్ట్ అటెంప్ట్లో మీరు పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు? మేడం అప్పుడు చాలా ఇబ్బందులు ఉండే నాకు. ఆ టైంలోనే ఇల్లు కట్టించడం, నేను కంప్లీట్గా ఫోకస్ పెట్టకపోవడం, మళ్ళీ అక్కడ నేను కాలేజీ వెళ్ళడం, నాకు టైం సరిపోలేదు మెయిన్ ప్రిపరేషన్కి. రైట్. సో అక్కడ నుంచి మళ్ళీ నేను ఆ జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నాకు మెయిన్ నా గోల్ కోసం. సో ఇక్కడే అడ్జస్ట్మెంట్ అయిపోతే జీవితం ఇక్కడే అయిపోతుందని చెప్పేసి భయం వచ్చేసింది నాకు. ఏంటంటే ఆల్రెడీ అప్పటికే
26 క్రాస్ అయిపోయింది ఏజ్. సో ఏదైనా సరే 25 లోపే సెట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు, సో అప్పటికే ఏజ్ ఇట్లా పెరిగే కొద్దీ మళ్ళీ మీకు రిజర్వేషన్లో ఐ థింక్ ఎప్పటివరకు ఉంది 30+ సంథింగ్ 35 దాకా ఉంది. 35 దాకా ఉంది. యా నేను రిజర్వేషన్ నేను ఎప్పుడు చూడండి మేడం. రిజర్వేషన్లో నాకు ఇప్పుడు అన్ని వచ్చే జాబ్స్ అన్ని కూడా ఓపెన్ కేటగిరీ నాకు వచ్చేది మెరిట్లోనే అనమాట. సో ఏంటంటే మా జాతికి నెక్స్ట్ నా ప్లేస్లో ఇంకొకరు లైఫ్ వాళ్ళకి గ్రేట్. నేను టార్గెట్ ఎప్పుడైనా సరే ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే రిజర్వేషన్లో ఎంత ఉందని పోస్టులు ఎప్పుడు చూడను, ఓపెన్లో ఎంత ఉంది దాది నా దాంట్లో ఒక పోస్ట్ నాకు కావాలి, అంతే. నా ఆ రేంజ్లో నా ప్రిపరేషన్ పెట్టుకుంటాను అనమాట. దట్స్ ట్రూ. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంటుంది, రైతు బంధు పథకాలు, చాలా రకాలైన గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉన్నాయో, ఎవరికైతే అర్హులు కారో అంటే ఆర్థికంగా బాగా బలంగా ఉన్నారో వాళ్ళు వాటికి అప్లై చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఏంటంటే అర్హులకి అందరికీ కూడా అందడానికి అవకాశం ఉంటుంది. నేను రైతు బంధు పథకంలో చాలామంది చెప్పేదంటే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉంటాయి, పిల్లలు ఎక్కడో చదువుతూ సెటిల్ అయిపోయి ఉంటారు, వీళ్ళకి ఏం తక్కువ నాయన, ఎందుకు దాన్ని అంత వాళ్ళ స్థాయిని తగ్గించుకుని ఒక ఫ్రీగా వచ్చే ₹1 కోసం ఎందుకు ఇంత వెంపర్లాడుతూ ఉంటారు. ఇవాళ ఉన్న మనిషి రేపు ఉంటాడో ఉండడో గ్యారంటీ లేదు, అలాంటి ఒక మంచి చేసిపోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది నిజంగా. దట్స్ సో సాడ్ బట్ రియలీ ఐఎమ్ సో హ్యాపీ టు లిజన్ దాట్. సో సెకండ్ అటెంప్ట్ పరిస్థితి ఏమైందండి? సెకండ్ నేను ఐఐటి రూడిక్లో అప్పుడు అడ్మిషన్ వచ్చింది నాకు. ఇక్కడ జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడే ఆగిపోతా, మళ్ళీ సాలరీస్ కూడా తక్కువ ఇచ్చారు నాకు, ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి. సో 30-35 అక్కడే లైఫ్ ఇది అయిపోతుంది, నాకు ఎటు సరిపోవట్లేదు మళ్ళీ. సో అక్కడ నుంచి జాబ్ రిజైన్ చేసి అప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి ఎంటెక్ చేసిన వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఓకే ఐఐటీలో సీట్ కొట్టాలి, సీట్ కొడితే కొంచెం ఒక 78,000 సాలరీస్ వస్తాయి. సో అప్పుడు రాశాను. సో అప్పుడు ఐఐటి రూడ్కి నాకు అన్ని ఐఐటీస్లో అడ్మిషన్ వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహటి, ఐఐటి రూర్కీ, అన్నిట్లో వచ్చినాయి నాకు. భలే ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదండి. చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అంటే ఎస్పెషల్లీ ఐఐటి రూడ్కి ఈజ్ వెరీ ఫేమస్. ఐఐటి రూడ్కిలో అడ్మిషన్ తీసుకున్నాను. సో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ నాది యాక్చువల్లీ నా డైరెక్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మేడం. ఏంటంటే నాకు టీచింగ్ చాలా ఇష్టం. ఏంటంటే నేను కలాం గారిని, నేను ఏపీజే అబ్దుల్ కలాం సార్కి నేను వెరీ 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 చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు. ఎందుకంటే అతని బుక్స్ చాలా చదివినాను అనమాట. వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్స్ అయినా, ది ఇగ్నైటెడ్ మైండ్ అయినా, విజన్ 2020, ఇట్లా చాలా బుక్స్ నాకు చాలా మస్తు భలే అనిపించింది అనమాట. సో నాకు కూడా టీచింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే టీచర్లని మనం ఎప్పుడైనా సరే తక్కువ చూస్తాం. ఇప్పుడు స్కూల్లో మా టీచర్స్ ఉన్నారు, సో అక్కడ నా బేసిక్ ఫౌండేషనే కదా నాకు ఈ స్థాయికి, ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉండడానికి టీచర్లే నాకు అనమాట. సో నా ఫస్ట్ గురువు అల్టిమేట్లీ అమ్మా నాన్న ఫస్ట్ గురువులు, సెకండ్ నాకు విద్య నేర్పిన మా గురువులే సెకండ్ అనమాట. సో ఇద్దరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అనమాట. ఎన్నిసార్లు ఎక్కువ చెప్పొద్దు, ప్రేమ నాలో ఉంది, ఎప్పటికైనా ఉంటుంది అది. మా టీచర్స్ని అందరికీ నేను, సో మన ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, మా టీచర్స్కి ఇప్పటికీ నేను కాంటాక్ట్లో ఉంటాను అనమాట. అక్కడ నుంచి ఐఐటి రూడ్కి నా లైఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ మా మమ్మీ ఏంటంటే ఫోన్ వచ్చింది ఈవినింగ్ టైం. సో అప్పటికి నేను ఏంటంటే నాకు నా వేరే డైరెక్షన్ ఉండే, ఐఐటిలో పిహెచ్డి అయిపోయిన తర్వాత డాక్టరేట్ అక్కడ చేసుకొని నేను అప్పటికి పాస్పోర్ట్ వీసాస్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాను. ఏంటంటే జర్మనీ లేదా కెనడా వెళ్ళేసి పీడిఎఫ్ చేసుకొని ఐఐటి హైదరాబాద్కి ది ఇండియా యంగెస్ట్ ప్రొఫెసర్గా రావాలని చెప్పేసి నా డ్రీమ్ ఉండే అనమాట. ఐఐటి హైదరాబాద్కి మంచి ప్రొఫెసర్గా రావాలని చెప్పేసి. సో ఆ డైరెక్షన్స్లో ఒక కాల్ నా జీవితానికి మార్చేసింది. ఇటు ఇక ఎలా వ్యవసాయం కదా, నైట్ ఈవినింగ్ టైం ఏంటంటే పత్తి చేనికి మందు కొడుతున్నారు. సో అమ్మ కాలంలో ఇక పైన మందు ఇది ఉండే క్యాన్ ఉండే, సో కింద కాళ్ళలో కట్టె వచ్చేసి కింద పడిపోయింది. ఆ బిందె వెయిట్తోని కింద పడిపోయింది అనమాట. సో మమ్మీ కాలుకి ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఆ బ్లడ్ మొత్తం కాలు ఇదైపోయింది, మోకాలు. సో అక్కడ నుంచి ఈవినింగ్ ఏడ్చుకుంటూ వచ్చి మమ్మీ ఫోన్ చేసింది అనమాట. ఏమైందిరా, మీకు నేను ఏం పాపం చేశాను రా అని ఒక వర్డ్ చెప్పంగానే ఏమైందమ్మా అని చెప్తే ఇక డాడీ ఫోన్ తీసుకొని అప్పుడు మాట్లాడిండు అనమాట. చెప్పిండు ఇట్లా అయిందిరా కొడుక, ఇట్లా అని చెప్పి ఇక మస్తు స్వెల్లింగ్ వచ్చిందనమాట మమ్మీ కాలుకి. మా అన్నయ్య ఏం జాబ్లు ఏం లేదు, అక్క ఏం లేదు. సో మా ఇల్లు కంప్లీట్గా మొత్తం నాపైనే డిపెండింగ్ అనమాట. ఏమున్నా చిన్నోడు బాగా చదువుతాడు, చిన్నోడు సెట్ అవుతాడు ఖచ్చితంగా. సో చిన్నోడు సెట్ అయిపోతే అందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి.
సో ఇంకా ఎన్ని సంవత్సరాలు రా అని చెప్పేసి ఇక మమ్మీ ఇక ఏడ్చుకుంటూ నాకు అలా చెప్పడం వల్ల ఇక మస్తు బాధ అనిపించేసి, సో నాకు అప్పుడు నా డ్రీమ్ కంటే అమ్మ నాన్ననే ముఖ్యం అని చెప్పేసి, సో కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ చేంజ్ చేశాను. సో అక్కడ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ యూపీఎస్సి, మళ్ళీ గేట్ ప్రిపరేషన్ అక్కడ చేశాను. ఆ రోజు మా మమ్మీకి ప్రామిస్ చేశాను అనమాట, 3 months టైం ఇవ్వమ్మా, 3 monthsలో నీ కొడుకు ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది నీ కొడుకు గురించి చెప్పేసి ఆ రోజు మా అమ్మకి ఇచ్చిన మాట. అదే 3 months ఇక నేను కాలేజీలో కూడా మా ఎగ్జామ్స్కి నేను ఏం సరిగా అటెండ్ కూడా చేయలే. ఐఐటి క్యాంపస్లో కంప్లీట్లీ 24/7 ఇదే అనమాట, యూపీఎస్సి గేట్ ప్రిపరేషన్ అనమాట. సో అప్పుడు నాకు లైబ్రరీకి వెళ్ళడం, తినడం, ఒక్కొక్కసారి ఏంటంటే మేడం నేను తినే టైం కూడా మర్చిపోయేటోడు అనమాట. నాకు క్యాంటీన్ టైమింగ్, మాకు ఐఐటీలో ఎట్లా అంటే క్యాంటీన్ టైమింగ్స్ ఉంటుంది. సో 1/2 hour 1 hour టైం ఉంటుంది. అది మిస్ అయిపోతే మళ్ళీ మాకు భోజనాలు పెట్టరు అనమాట, మళ్ళీ ఉండేది కాదు. అట్లా నా ప్రిపరేషన్లో నేను మర్చిపోయేటోడిని. టిఫిన్ చేయని రోజులు ఎన్నో ఉన్నాయి, లంచ్ డిన్నర్ చేయని రోజులు ఎన్నో ఉన్నాయి ఐఐటీలో. సో నా రూమ్లో జస్ట్ గోవింద్ భవన్, నాకు ఐఐటి క్యాంపస్లో గోవింద్ భవన్ రూమ్ నెంబర్ 92లో నా గోడ చూస్తే గోడ ఏం కనిపించదు, మొత్తం ఫార్ములాస్, నేను చేసిన ప్రాక్టీస్, నేను పెట్టుకున్న టైం టేబుల్ మొత్తం గవే ఉంటుంది ఇక. సో మొత్తం నిండిపోయి ఉంటుంది. సో లైబ్రరీ నా మహాత్మా గాంధీ లైబ్రరీ నా క్యాబిన్ కూడా సేమ్ అట్లే ఉంటుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ప్రిపరేషన్. నేను ఏపీజే అబ్దుల్ కలాం ఒక మాట అంటారు కదా మేడం, డ్రీమ్స్ అందరు కలగంటారు కానీ అందరూ అచీవ్ చేయలేరు అనమాట. సో కొందరు మాత్రమే అచీవ్ అవుతారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు కళల వల్ల ఆ కళ వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తుంది. అదే డ్రీమ్ అన్నమాట. సో నేను తీసుకున్న డిసిజన్, నేను తీసుకున్న నిర్ణయం నాకు 3 months నాకు నిద్ర లేకుండా చేసేసింది. నైట్ నేను 2 o'clock వస్తాను మళ్ళీ నా రూమ్కి, ఇట్లా పడుకుంటాను, మళ్ళీ ఏదో తెలియని ఇక రివిజన్ చేసుకుంటా. కళ్ళు మూసుకుంటే నా ఫార్ములాస్, నా సబ్జెక్టే అన్ని రివిజన్ అవుతూ ఉంటుంది. 3 months దాకా స్లీపింగ్ ఏం పడుకోలేదన్నమాట. సో అట్లే నిద్ర లేకుండా అట్లా గడిపేసి లాస్ట్ ఏప్రిల్ 6th ఫిబ్రవరిలో 6th అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి మా గురువు జీకే సార్, గోపాలకృష్ణమూర్తి సార్కి నేను కాల్ చేసిన. మా గురువు గారికి కాల్ చేసి, సార్ ఇట్లా అయిపోయింది సార్ ఎగ్జామ్, సో డెఫినెట్గా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సార్ ఇట్లా అని చెప్పేసి మీరే చెప్పారా? నేనే చెప్పేశాను అనమాట. నాకు తెలిసి ఏంటంటే ఆల్ ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ అనేది గేట్ ఎగ్జామ్ మేడం. నాకు తెలిసి సమ్ టైమ్స్ యూపీఎస్సి ఆల్వేస్ ఉంటుంది, యూపీఎస్సి చాలా టఫ్ ఉంటుంది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే అండ్ ఐఐటి కాన్పూర్ ఇవి కనెక్ట్ చేస్తే మాత్రం పేపర్ వ్యవస్థ టఫ్గా ఉంటుంది. మాకు కూడా అదే గేట్ రేంజ్లో అదే పేపర్ వచ్చేసింది. సో నేను చేసిన నా ప్రిపరేషన్స్, నా జర్నీ పర్ డే 22 గంటలు కష్టపడ్డా మేడం. నా టైం టేబుల్లో పెట్టుకున్నాను 4D పిక్చర్ అని పెట్టుకున్నాను అనమాట. సో 4D పిక్చర్ అంటే ఏదో 3D మూవీస్లా కాకుండా 4D అంటే ఫస్ట్ నాకేంటంటే ఫస్ట్ ఒక డైరెక్షన్ అనమాట. నేనేం అవ్వాలి, నేనేం చేయాలి, ఒక విజన్ లేకుండా మనం ఏదో గుంపులో గోవిందలాగా వెళ్తే మనం సక్సెస్ కాలేము. సో ఫస్ట్ ఒక డైరెక్షన్స్ ఏంటంటే గేట్ అండ్ యూపీఎస్సి డైరెక్షన్ ఇది పట్టుకున్న తర్వాత సెకండ్ ఏంటంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి సెకండ్ ఫస్ట్ డి డైరెక్షన్, సెకండ్ డి డిసిప్లిన్. అందరికీ అరే నేను గేట్ అయిపోతా, నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తాను, నేను ఇది అయిపోతా అది పోతా అని చెప్పడం ఎందుకు? డిసిప్లిన్గా నువ్వు పెట్టుకున్న గోల్కి నువ్వు డిసిప్లిన్గా నువ్వు ఫాలో చేయాల్సిందే. సెకండ్ డి డిసిప్లిన్. థర్డ్ డి ఏంటంటే డిసిప్లిన్తో పాటు నేను వెళ్ళే డైరెక్షన్స్ రైట్ ఆ రాంగా 100కి 100 సార్లు ఆలోచించుకోవాలి మనం. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావద్దు. ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వు, ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చు, ఎన్నిసార్లు నీ చెమట చుక్కని ఎన్నిసార్లు చేసినా సరే నువ్వు మాత్రం మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసుకోవద్దు. అది సాధించే వరకు మనం పోరాడుతూనే ఉండాలి అంతే. సో అది డైరెక్షన్స్. తర్వాత డెడికేషన్స్, నీ జీవితం మొత్తాన్ని నువ్వు త్యాగం చేయాల్సిందే అక్కడ. డెడికేషన్స్ అయిన తర్వాత జస్ట్ వే టు సక్సెస్. అదే బ్లాస్ట్ అయింది 2019 ఆల్ ఇండియా 29th ర్యాంక్. అక్కడ నుంచి బయటకు వచ్చాను మేడం. నా ఐఐటీలో ఏంటంటే నేను అప్పుడు 68 kgs ఉండే. నేను అప్పుడు 68 kgs నుంచి నేను ఈ 3 monthsలో ఫుడ్ లేక, సరిగ్గా నిద్ర లేక, నేను పడుకుంటే కూడా నాకు నిద్ర వచ్చేది కాదు. ఇంకొకటి ఏంటంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను 2 daysకి 3 daysకి స్నానం చేయటం అనమాట. టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఒక 1/2 hour టైం కూడా నేను 1/2 hourలో ఒక 10 ఫార్ములాస్ నేను రివైజ్ చేసుకుంటా. 2 నిమిషాలు స్నానం అండి.
దాన్ని కూడా మీరు త్యాగం మేడం చేయడం. టూ మినిట్స్ కూడా నాకు ఎంత వాల్యుబుల్ అంటే అంత వాల్యుబుల్ టైమింగ్ అది. సరిపోయింది. 2 సెకండ్లు కూడా నాకు కళ్ళు మూసుకోవడానికి కూడా నాకు అంత భయం అనమాట. ఎందుకంటే right, అది డూ ఆర్ డై టైమింగ్ నాకు అది. ఏదైనా చేయాలి ఇక అంతే, అది చేసేంత వరకు నిద్రపోవద్దు ఇక అంతే. సో అట్లా ఫిక్స్ అయ్యాను. సో లాస్ట్కి క్రాక్ అయిపోయింది. కాకపోతే వెరీ బ్యాడ్ మూమెంట్ ఏంటంటే కంప్లీట్గా నా బాడీ మొత్తం ఇదైపోయింది. సో వీక్ ఆల్మోస్ట్ 68 కేజెస్ నుంచి నేను 37-38 కేజెస్కి వచ్చినప్పుడు ఓ మై గాడ్. రిటర్న్ రాగానే ఐఐటి రోడ్కి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినా. 3 months తర్వాత కొంచెం రికవర్ అయింది బాడీ తర్వాత. అంటే అంత డీప్గా వెళ్ళిపోయింది అనమాట. ఫుడ్ లేదు, నిద్ర లేదు. సో అట్లా బట్ సో గేట్ అయింది అలాగా. కానీ గేట్కి యూపీఎస్సీ థర్డ్ నెక్స్ట్ ఇమీడియట్గా యూపీఎస్సీ రాశారు. అదే ప్రిపరేషన్ స్ట్రాటజీ. అవునా? 2020లో వచ్చేసింది. సెలెక్టెడ్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ ఐఆర్ఎస్ ఇది అనే వచ్చింది. బట్ నేనంటే ఇది ఎన్హెచ్ఐ తీసుకున్నాను. సో ఎన్హెచ్ఐ ఏంటంటే కొంచెం గ్రోత్, ఏ బిల్డింగ్ ఏ నేషన్స్, నాట్ జస్ట్ ఏ రోడ్స్ అనమాట. సో అట్లా నాకు ఈ డిపార్ట్మెంట్ మళ్ళీ కోరు కాబట్టి ఓఎన్జీసీ రేంజ్ చేసి ఇక్కడ వచ్చేసాను. ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి. ఫస్ట్ మీది ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎక్కడైనా జాబ్ చేశారా? చేశాను, 5 years చేశాను. ఎక్కడ చేశారు? ఇక్కడ కాలేజెస్లో ఫ్యాకల్టీగా చేశాను. తర్వాత మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినట్టున్నారు. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, కాలేదు. సెకండ్ అటెంప్ట్ ఇమీడియట్గా ఇచ్చారా? నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు? లేదు, గ్యాప్ వచ్చింది. ఎన్నేళ్ళు గ్యాప్ ఇచ్చారు? 3 years గ్యాప్ వచ్చింది. ఓకే. ఆ 3 years ఏం చేశారు? 3 years ఇదే ఇక ప్రిపరేషన్స్, ఐఐటికి జాయిన్ అవ్వడం. రైట్. ఇక నాది వేరే టార్గెట్ ఉండే కదా, కొంచెం పీడిఎఫ్ చేసేసి ప్రొఫెసర్ కావాలని చెప్పేసి. సో మా అమ్మ కన్నీళ్ళు నాకు డైరెక్షన్ మార్చేసింది అంతే. సెకండ్ అటెంప్ట్ తర్వాత గేట్ రాసారా? ఎస్. గేట్ రాసిన సంవత్సరమే మీరు యూపీఎస్సీ కూడా రాశారు. ఐ గాట్ ఇట్ నౌ. సో ఫైనల్గా థర్డ్ అటెంప్ట్లో యూపీఎస్సీ సాధించారు. ఎస్. దట్స్ అమేజింగ్. అంటే మీరు ఆప్షనల్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ తీసుకున్నాను. సేమ్ థింగ్. సివిల్. భయపడలేదా? దాని అది స్కోరింగ్ సబ్జెక్ట్ కాదంటారు కదా యాక్చువల్లీ. అట్లేం లేదు. మాకు ఇప్పుడు ఇంజనీరింగ్ సర్వీస్ ఏంటంటే సేమ్ మాదే కోరే ఉంటుంది. జిఎస్ ఏంటంటే అది కామన్ ఉంటుంది. ఇక జిఎస్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇవి మా కామన్ ఉంటుంది అందరికీ. సో ఆప్టిట్యూడ్, రీజనింగ్ కామన్, అది ఫస్ట్ పేపర్ కామన్. ఇక సెకండ్ పేపర్ మాది కోరే ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్. స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు అని చాలా మందికి భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భయపడవద్దు. ఫస్ట్ మనం ఎగ్జామ్స్లో మనం ఎంత అవుట్పుట్ ఇస్తామో అదే మనకి సక్సెస్కి చాలా దగ్గర చేస్తుంది. మనం భయపడి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఇది నాతో అవుతుందా లేకపోతే ఎట్లా ఏంది అని మనం భయపడుతూ మనం ఉండిపోయాం అనుకో, మనం అక్కడే ఆగిపోతాం. మనం ఏది క్లర్క్ జాబ్ కూడా మనం క్లర్క్ చేయలేము. కరెక్ట్. ఏదైనా భయపడకుండా మనం ఫస్ట్ డిసిజన్ తీసుకున్నప్పుడే ఇతో నాది అవుతుందా కాదా, దాన్ని బట్టి మనం ఖచ్చితంగా మన గోల్ని ఖచ్చితంగా మనం ఫిక్స్ చేసుకోవాలి అంతే. రైట్. సో దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. గేట్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు మీరు? గేట్ నేను ఏఎస్ అకాడమీలో తీసుకున్నాను, ఇక్కడ హైదరాబాద్. కానీ చాలామంది ఐదర్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ మీద కానీ లేదా గేట్కి కోచింగ్ సెంటర్స్ కానీ ఎన్ని కోచింగ్ సెంటర్ మీద ఎంతవరకు డిపెండ్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఫస్ట్ అడిగేది అందరూ ఏంటంటే ద బెస్ట్ అకాడమీ మాకు చెప్పండి అని అంటారు. నాకేమనిపిస్తుందంటే ఎవరైనా అకాడమీలో నేర్చుకునేది ఓన్లీ ఒక 20-30% అనిపిస్తుంది నాకు. మిగతాది 70% డెఫినెట్గా వీళ్ళ పర్సనల్ ఎఫర్టే కనపడుతుంది నాకైతే. సో మీరేం చెప్తారు? ఒకటి, కోచింగ్ మనకి ఇచ్చేది జస్ట్ ఒక 20-30% జస్ట్ కాన్ఫిడెన్స్ మనకి అంతే. ఎస్. అది కంప్లీట్గా కోచింగ్ తీసుకుంటే మనం ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందా, ఖచ్చితంగా మనం యూపీఎస్సీ క్రాక్ చేస్తామా, ఖచ్చితంగా మన గేట్ క్రాక్ చేస్తామా, అది అది ఆ థింకింగ్ నుంచి మనం బయటకు వచ్చేసి మనకి కోచింగ్ మనకి ఇచ్చేదంటే జస్ట్ డైరెక్షన్ అంతే. ఒక డైరెక్షన్స్ ఈ వేలో వెళ్తే ఒక బూస్ట్ని మనకి ఇస్తుంది తప్ప మన నెక్స్ట్ మన 80-90% అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తాం, మనం సబ్జెక్ట్ని మనం ఎంత థరోగా మనం ప్రిపరేషన్లో మనం చేస్తాం, మనం ఎంత మనం నేర్చుకుంటాం. సో దానిపైనే మన నాలెడ్జ్ అనేది, మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం కోచింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తా అని చెప్తే వేస్ట్ అనమాట అది. కరెక్ట్. నేనేం చెప్తానంటే కోచింగ్ అనేది జస్ట్ ఒక గైడెన్స్ లాంటిది అంతే. గైడెన్స్, ఒక జస్ట్ డైరెక్షన్. సో 80-90% అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ అనేది అంతే. మీరు మధ్యలో ఓఎన్జీసీలో కూడా వర్క్ చేసినట్టు? ఓఎన్జీసీలో వర్క్ చేయడం అంటే చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి. చాలా మంచి అవకాశాన్ని మీరు వదులుకుని వచ్చినట్టే. నేను అప్పుడు మేడం నేను ఓఎన్జీసీలో నేను చూసిన ఇండియా బిగ్గెస్ట్ కంపెనీ ఏదంటే ఓఎన్జీసీ అని వచ్చింది. అవును. శాలరీస్ కానీ వాళ్ళ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి విలువ, గౌరవం కానీ
అద్భుతంగా ఉంటుంది వాళ్ళ. నెలకి 2 లక్షల ప్యాకేజీ వదిలేసి వచ్చేసిన. ఓకే. మంచి అప్పుడు ఇప్పటికి నా కొలీగ్స్ ఉన్నారు కదా అక్కడ. సో ఇక వాళ్ళు చెప్తారనమాట. రీసెంట్గానే అహ్మదాబాద్ గుజరాత్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ని కలిసిన. సో స్మాల్ మెమోరీస్, ఓల్డ్ మెమోరీస్ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాం. బట్ హ్యాపీ, ఎన్హెచ్ఐలో చాలా హ్యాపీ. మీ జాబ్ నేచర్ ఏంటండి ఓఎన్జీసీలో? ఓఎన్జీస్లో మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఉండే మాది. సో మనకి ఇప్పుడు ఆఫ్ షోర్ ఆన్ షోర్ అని చెప్పేసి డ్రిల్లింగ్, పెట్రోలియం ఇట్లా చేస్తారు కదా. సో దానికి మెటీరియల్స్ ఎస్టిమేషన్స్, కాస్టింగ్ అవన్నీ మేము చూసుకునేటోళ్ళం. అది యూపీఎస్సీ సాధించిన తర్వాత ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మీద ఐ థింక్ ఢిల్లీలో పోస్టింగ్ అని వచ్చింది. ఫస్ట్ ఢిల్లీ పోస్టింగ్. అక్కడ ఎలా ఉండదండి జాబ్ బాధ్యతలు? ఫస్ట్ పోస్టింగ్ ఢిల్లీలో నాకు తమిళనాడు క్యాడర్ ఇచ్చారు. సో హెడ్ క్వార్టర్ నుంచి తమిళనాడు స్టేట్లో ఉన్న వర్క్స్, ఎన్హెచ్ వర్క్స్ మొత్తానికి మేము చూసుకునేటోళ్ళం. సో అక్కడ నుంచి సెకండ్ పోస్టింగ్ నేను ఇప్పుడు తెలంగాణకి ఇక్కడ వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన. సో ఇక్కడ ఒక 2 years చేసి. ఇక్కడ బాధ్యతలు ఏంటండి? ఇక్కడ మన ట్రిబులర్ వస్తుంది కదా, ట్రిబులర్ అండ్ పిఐయు ఖమ్మం ఒకటి, పిఐయు సంగారెడ్డి అండ్ పిఐయు మహబూబ్నగర్, ఈ 3 డిస్ట్రిక్ట్కి నేను చూసుకున్నప్పుడు. అంటే హైవేస్ అంటే? హైవేస్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా అక్కడ ఢిల్లీ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది, కేరళ క్యాడర్లో వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్గా పిఐయు కాలికట్లో పోస్టింగ్. ఓకే. అక్కడ వర్క్ చేస్తున్నా ఇప్పుడు. మీ పేరెంట్స్ని తీసుకెళ్ళలేదా మరి? తీసుకెళ్ళిన ఫస్ట్ టైమే కదా. మా అమ్మ నాన్నని ఫస్ట్ చిన్నప్పుడు మా అమ్మ అడిగిందనమాట నాకు, మాకు విమానం ఎప్పుడు ఎక్కిస్తావరా అని చెప్పేసి. సో స్వీట్. సో అప్పుడు చెప్పిన, అమ్మ ఎక్కిస్తానమ్మా, నీ కొడుకు మంచి జాబ్ కొడతావు కదా, అప్పుడు ఎక్కిస్తా అని చెప్పిన అనమాట. సో రీసెంట్గా కేరళ అమ్మ నాన్నని తీసుకెళ్ళిన ఫ్లైట్లో. సో దట్స్ వెరీ గ్రేట్ బిగ్ మూమెంట్ అది. యూర్ మ్యారీడ్? ఎప్పుడు చేసుకున్నారు ఈ జర్నీలో? మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? మ్యారేజ్ అయిపోయింది 19లోనే అయిపోయింది. లవ్ మ్యారేజా? కాదు, నిజం చెప్పండి. మీరు మొహమాట పడుతున్నారు, చెప్పండి విషయం చెప్పండి. అవునండి. మరి ఎందుకండి మొహమాట? ఎలా ఒప్పించారు? అంటే యూపీఎస్సీ సాధించకుండానే మ్యారేజ్ చేసుకున్నారా? అంటే అప్పుడైతే నాకు ఓఎన్జీస్లో వచ్చింది అప్పుడు. సో ఓఎన్జీస్లో వచ్చిన తర్వాత ఇక ఇంట్లో వాళ్ళకి అందరికీ చూసుకొని ఇంకా సెట్ అయిన తర్వాతనే ఇదే. అయితే పెళ్ళి అయిన తర్వాత యూపీఎస్సీ సాధించారు మీరు? అంటే బిఫోర్ ఎగ్జామ్ రాసేసాను, రిజల్ట్ డిలే అయింది అంతే. మీది చాలా స్ట్రగుల్ లైఫ్ అని విన్నాను. ఎస్. వాటి గురించి చెప్తానంటే, జనాలకు జనరల్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ఎంతవరకు సాధిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక బర్నింగ్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాధిస్తారండి. ఆ బర్నింగ్ అనేది లేకపోతే సాధించడం చాలా కష్టం. సో మీ స్టోరీ విన్నాక ఎవరు ఎప్పుడు ఎలా ఇన్స్పైర్ అవుతారో చెప్పలేము. సో అందువల్ల మీ జర్నీ గురించి అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు చాలామంది అందరూ చదువుతారు, అందరూ గ్రాడ్యుయేషన్ చేస్తారు, బీటెక్ చేస్తారు, డిగ్రీ చేస్తారు, పీజీ చేస్తారు, అందరూ ఉంటుంది. అంటే ఒక గోల్ అనేది, ఒక డ్రీమ్ అనేది, అది మనం గట్టిగా మనం అనుకోకపోతే అది ఎంతసేపు మా పేరెంట్స్ నాకు చూసుకోలేదు, మా పేరెంట్స్ మంచి స్కూల్లో చదివించలేదు, వాళ్ళపైన మనం ఇది రుద్దడం అంటే వాళ్ళపైన నెట్టేయడం కంటే మనం చేసిన, మనకి ఇచ్చినది అద్భుతమైనది వాళ్ళ లైఫ్, మనకి ఇచ్చిన లైఫ్. సో మన లైఫ్లో మనం ఎట్లా కష్టపడాలి, ఏం చేయాలి. ఇప్పుడు అమ్మ నాన్న మనకి జీవితాన్ని ఇచ్చారు, జీవిత లక్ష్యాన్ని మనమే ఏర్పరచుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక డ్రీమ్, ఒక గోల్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఏదో టైంపాస్గా అట్లా చదివి అట్లా టైం వేస్ట్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా ఒక గోల్, బలమైన గోల్తోనే మీరు చదివి అది సాధించే వరకు మీరు ఎట్లా అంటే, నేను చెప్పే సందేశం ఏంటంటే, అది ఎంత ఇబ్బందులైనా వస్తుంది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మనీ లేకపోవడం అవచ్చు, ఇంకా మనకి ఒక నా ఇన్సిడెంట్, నేను అప్పుడు ఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నప్పుడు ₹1 లేకపోవడం వల్ల కండక్టర్ నన్ను బస్సు దింపేశారు. 7 రూపీస్లో 6 రూపీస్ ఉంది, ₹1 లేకపోతే కండక్టర్ నాకు బస్సు దింపేశారు. సో అయినా సరే నేను నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ గంటన్నర సేపు అబిడ్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళినా నేను అప్పుడు. బట్ రిమైనింగ్ 3 hours క్లాసెస్ని అటెండ్ చేశాను. మిస్ అయిన 1 hour నేను తర్వాత ఇట్లా అంటే ఆ కసి, మనకి ఆ పట్టుదల ఉంటే సో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. అది 90sలో మేము, మా కాలేజ్ ఏమో నాంపల్లి విమెన్స్ కాలేజ్, అక్కడి నుంచి స్టేడియం వరకు నడుచుకుంటూ వచ్చి స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకుని స్టేడియం నుంచి కోటి వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఓకే. అంటే మాకు బస్ ఛార్జెస్ లేక, నాకు మళ్ళీ అది గుర్తొచ్చింది మీరు చెప్తుంటే, ఉన్న ₹3 టికెట్కి ₹5 ఉంటే
రூపాయలు దానికి పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుందేమో అని ఆ రూపాయల్లో రూపాయన్నర రూపాయలు సేవ్ చేయడానికి ఇక్కడి నుంచి జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సేమ్ నాది కూడా అదే ఎక్స్పీరియన్స్. నిజంగా సచ్ ఏ గ్రేట్ జర్నీ. అంటే రూపాయలు లేకుండా మనం ఆ స్థాయికి వెళ్ళాలన్నమాట అంతే. మీరు మళ్ళీ చాలా ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు నన్ను. కష్టపడకుండా అయితే ఇది ఆశించొద్దు అనమాట. ఇప్పుడు హార్డ్ వర్క్ లేకుండా మనం ఎక్కడ పుట్టాం ఎక్కడ చేస్తున్నాం అని కాకుండా ఇప్పుడు మనం పుట్టిన ప్రదేశం పుట్టిన నేల నుంచి మనం ఎంత ఎత్తుకు ఎదిగినాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన ఎదిగే టైమింగ్లో చాలా ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు మా డాడీతో ఒకసారి ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఇదైపోయిన తర్వాత మా నాన్నకి ఏంది కింద బిల్డింగ్ ఇంత చిన్న చిన్నగా కనిపిసి మా నాన్న నాకు క్వశ్చన్ వేశారు. సో ఇదే కదా నాయన జీవితం అని చెప్పేసి మనం కింద ఉన్నప్పుడు 40 అంతస్తుల 50 అంతస్తుల బిల్డింగ్ చాలా పెద్దగా కనిపిస్తుంది నాన్న. పైకి వచ్చే కొద్దీ అవన్నీ చిన్న అయిపోతుంది. మన చుట్టూ ఉండే సమస్యలు కూడా అంతే. మనం ఎంత పెద్ద స్థాయిలో ఎదిగితే మన చుట్టూ ఉన్న సమస్యలు ప్రాబ్లమ్స్ కూడా మనకి అంత చిన్నగానే కనిపిస్తుంది. అదే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్, నాకు జననం. ఈరోజు ఒక నీ కొడుకుగా ఈ స్థాయిలో వచ్చిన నీకు అవన్నీ నేను చూపిస్తున్నా అని చెప్పేసి మా డాడీతో చిన్న డిస్కషన్ అయింది. అప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? బ్రదర్ ఇప్పుడు మొన్నటి దాకా గ్రూప్ 2 అని గ్రూప్ 1 అని రాశారు. సో అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. తెలియంది ఏముంది మీకు. సో ఇప్పుడు డిఎస్సికి ప్రిపరేషన్లో ఉన్నారు. సో ఇక ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మా బ్రదర్ అంటున్నారు. సారీ రా, ఆ రోజు ఏదో చిన్న ఇదైంది. ఏంటంటే అన్నయ్య పైన ఎక్కువ ప్రెషర్ ఉండేదన్నమాట. ఇంటికి పెద్ద కదా. సో ఇక అమ్మ నాన్న ఇద్దరే ఇట్లా ఇది చేయడం. సో అట్లా సో నాకు అనిపించింది ఏం ఓకే కూల్ ఇక చిల్ అంతే అట్లా అయింది. కానీ మన దేశంలో ఎస్పెషలీ తల్లిదండ్రులకి వాళ్ళకే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఒక క్వాలిటీ లైఫ్ లేకుండానే పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారు. అది ఒకళ్ళతో ఆపాలనుకోవట్లేదు, ఇద్దరితో ఆపాలనుకోవట్లేదు. ఎస్పెషలీ పర్టికులర్ ఏరియాస్లో ఇద్దరికన్నా ఎక్కువే ఉంటున్నారు. మీ సంగతి తీసుకుని మీరు ముగ్గురు ఓపెన్గా మనం మాట్లాడుకుంటే, అంటే ఎందుకు పేరెంట్స్ ఆలోచించట్లేదు? మీకేమనిపించింది? మీ చుట్టుపక్కల మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు మనకే లేనప్పుడు మన పిల్లల్ని ఎలా మనం పెంచగలుగుతామనే ఆలోచన ఎందుకు రావట్లేదు వాళ్ళకి? ఓల్డెన్ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓల్డెన్ జనరేషన్లో ఒక్కొక్కరు 10 మెంబర్స్ అంటే ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం అంటే ఇప్పుడు మా ముగ్గురికి కూడా మా అమ్మ నాన్నలు తినకున్నా సరే మా ముగ్గురికి పెట్టి ఒప్పుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులు అలాగే డెఫినెట్గా ఉంటారు. వాళ్ళు తినకపోయినా పిల్లల కడుపు నింపాలని చూస్తారు. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది దానివల్ల. అది వాళ్ళ సాక్రిఫైస్ చేయడం వల్ల ఎవరికి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటేనే కదా ఇప్పుడు పిల్లలకి చూడగలుగుతారు, వెనకాల ఉండని చేయగలుగుతారు. వాళ్ళ శరీరంలో శక్తి ఉన్నంత వరకు వాళ్ళు చేయాలని అనుకోవాలి అంటే వాళ్ళ హెల్త్ బాగుండాలి కదా అల్టిమేట్లీ. అంటే అప్పుడు ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి డిఫరెన్స్ లేదా? దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఎంత తిన్నా ఉపయోగం లేదు, అప్పుడు వాళ్ళు ఒక ముద్ద తిన్నా సరిపోయేది. రాగి జావా, జొన్న రొట్టెలు అవి వేరే, అది చాలా హెల్తీగా ఉండే అనమాట. అప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మకితోనే చెప్పి ఏడ్చేటాను అనమాట. ఏంటంటే అప్పుడు ఇక చిన్న పక్క ఇంట్లో ఉడుకుతున్న వాసన అన్నం వాసన చూసేసి అమ్మ నాకు అన్నం కావాలి ఇది తినని చెప్పేసి ఇట్లా నేను పడేసేటాడు అనమాట రాగి జావా ఇవి. అయితే ఇక ఇట్లా ఎక్స్చేంజ్ అయ్యేది మా ఇంట్లో రాగి జావా జొన్న రొట్టెలు ఇచ్చేసి మళ్ళీ అన్నం తీసుకురావడం అట్లా. ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు ఆ రైస్ మానేసి ఆరోగ్యం కోసం ఈ కొర్రలు, ఈ రాగి జావ, రాగి ముద్ద అనుకుంటూ పరిగెడతారు. లేని వాడు లేకడేస్తే ఉన్నవాడు అనగడానికి సో గ్రేట్. నిజంగా భగవంతుడు ఒక సర్కిల్ తిప్పుతారండి నిజంగా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక అన్నం గురించి కూడా అంత స్ట్రగుల్ అయిన రోజు, ఈరోజు ఒక ప్రోటోకాల్ మిమ్మల్ని కలవాలంటే యాజ్ అ సివిల్ సర్వెంట్ వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడు నేను చేసిన ఈ హోటల్స్లో కూడా లాస్ట్ టైం మాకు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ మీటింగ్ ఒకటి అయిందనమాట. సో ఆ రోజు లిటరల్లీ ఎమోషనల్ అనమాట లిటిల్ బిట్. ఎందుకంటే నేను అనుకున్నాను ఇదే హోటల్లో కదా నేను వన్ డే నేను క్యాటరింగ్గా చేశాను, ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉంటున్నాను ఇక్కడ. ఏ హోటల్ అది? సో మస్తు అనిపించింది. ఏ హోటల్ అండి? ఇదే తాజ్ కృష్ణ. సో స్వీట్. వన్ డే ఇదే హోటల్లో 2 షిఫ్ట్స్ చేశాను. 500 రూపాయలు నాకు ఇచ్చారనమాట 2 షిఫ్ట్స్ చేస్తే. అదే హోటల్లో ఈరోజు చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వెళ్ళిన. అది కదా అచీవ్ చేయమని ఉంటే. నాకు కలాం గారు నాకు అంటే నేను చదివింది 3 సక్సెస్ స్టోరీస్. ఏంటంటే మన సక్సెస్ ఎట్లా ఉండాలంటే మనం ఫస్ట్ మనం
పుట్టిన ఊరు సక్సెస్ అయిన తర్వాత మనం కాల్ వేసిన తర్వాత మనకి ఊరు ప్రజలు ఆ మట్టి మనకి ఒక ప్రేమతో హత్తుకొని ఆ ఫీల్ ఒకటి రావాలి మనకి. సో అదే గ్రేట్ అచీవ్మెంట్ అనమాట నాకు. అంత ర్యాలీ ఖమ్మం నుంచి, ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ భారీగా సన్మానం చేయడం నాకు. సో అక్కడ నుంచి మాకు విలేజ్కి వెళ్ళడం. సో అక్కడ వెళ్ళే కొద్దీ నాకు అంత జనాలు పబ్లిక్ ఇక రియల్లీ మస్తు ఇది అనిపించింది. ఆ రోజు నాకు ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఆ రోజు మా అమ్మ నాన్నల పాదాలని నేను నా కన్నీళ్ళతో అడగడం నేను చేసిన ఒక అద్భుతమైన మెమోరీస్ అనమాట అది. ఏంటంటే మళ్ళీ అట్లాంటి అనుభూతి మళ్ళీ రాదు ఇక. ఎందుకంటే నాకు మా నాయన నాకు కొబ్బరికాయ కొట్టరు అని చెప్పేసి నాకు ఇట్లా ఇచ్చిన తర్వాత దేవుడి దగ్గర వెళ్ళి ఇలా మొక్కిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు ఎమోషనల్గా నేను మస్తు ఘోరంగా ఇచ్చిన ఆ రోజు. ఏంటంటే అసలు నేను ఏం చేయలేదు, ఖాళీ చదివిన అంతే అనిపించింది. అంటే స్టడీస్లో ఇంత అద్భుతంగా ఉంటుందా అంటే, ఒక చదువు ఉంటే మన దగ్గర ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ని చేస్తుంది. అవును అవును, ఒక కానిస్టేబుల్ కూతుర్ని కలెక్టర్ చేస్తుంది. సో ఒక రైతు బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడం. సో అట్లా నిజంగా చదవాలి. ఎందుకంటే చదువులో చాలా అద్భుతమైన శక్తి ఉందన్నమాట. ప్రపంచాన్ని కూడా మనం ఇది చేయవచ్చు అనమాట. ఇందాక మీరు హోటల్లో ఎవరో మేనేజర్ ఎవరో అంటున్నారు. అదే హోటల్లో ఎండి అనమాట, డైరెక్టరే కింద వచ్చి బోకేతోని ఇది చేయడం అట్లా. అదే అనుకున్నా, అదే ఇది ఇక్కడే కదా నేను చేసింది అని చెప్పేసి ఆ రోజు చిన్న ఇది అనిపించింది నాకు. అది గ్రేట్, మంచి అచీవ్మెంట్ అనిపించింది, ఫీలింగ్ హ్యాపీ అనమాట. మిస్సెస్ ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడే హైదరాబాద్లోనే. సో కెనరా బ్యాంక్ మేనేజర్. ఓ ఇట్స్ నైస్. ఈజ్ ఆల్సో గవర్నమెంట్ సర్వెంట్. మీకు పిల్లలండి? ఒక పాప ఒక బాబు. ఇద్దరు? ఐ థాట్ ఫస్ట్ టైం మీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నా. ఇది ఉండి అన్ని ఒక్కొక్కటి చెప్తున్నారు. తర్వాత మ్యారేజ్ అయిందంటే రీసెంట్గా మ్యారేజ్ అయిందేమో అనుకున్నా. తీరా చూస్తే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీరు ఎంత ఏజ్ పిల్లలు? జస్ట్ పాపకి ఒక 3 years, ఓకే. బాబుకి ఇప్పుడు 9 months. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కేరళ క్యాడర్లో ఉన్నారు మీరు? కేరళ క్యాడర్. సో ఇక్కడ మీకు మీ తండాకి చేసే అవకాశం ఏం రాలేదా? తండాకి నేను ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ హైదరాబాద్కి. ఈసారి వచ్చిన తర్వాత నేను మా విలేజ్కి కూడా కొన్ని అప్పుడు రోడ్స్ ఇప్పుడైతే మంచిగానే సెట్ అయింది. సో నా సైడ్ నుంచి మా విలేజ్కి ఉన్నా సరే ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా నేను చేస్తాను. అది నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారని. యు ఆర్ సచ్ ఏ సెంటిమెంటల్ పర్సన్. సో ఆ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదోటి వాళ్ళ కోసం చేయాలని ఒక ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నా ఊరే కదా, ఇప్పుడు నా ఊరే నాకు ఈ స్థాయిని ఇచ్చింది. ఇప్పుడు ఒక తామర పువ్వు ఉంటాయి కదా, ఇప్పుడు తామర పువ్వు కూడా పుట్టింది ఏంది ఒక చిన్న ఒక బురద చెరువులు అనమాట. సో చేరుకునే గమ్యస్థాన ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మొదలు చేరుతుంది అనమాట. సో నాకు ఇచ్చిన వరమే మా విలేజ్ ఈరోజు ఇది. సో నేను ఖచ్చితంగా చూస్తాను. అంటే ఎట్లా అంటే మనం ఎక్కడ పుట్టామనేది కాదు, మనం ఎక్కడ వెళ్ళినాం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనం మన విలేజ్కి మన ఊరికి మనం ఏం చేస్తున్నాం, అదే అనమాట. ఇందాక మీరు ఈ ఔటర్ రింగ్ రోడ్స్ దానికి వర్క్ చేశాము హైదరాబాద్లో అని అన్నారు. అంటే ఏముంటుంది మీ బాధ్యతలు? ఏముంటుంది బాధ్యత అంటే ఇప్పుడు ఓఆర్ఆర్, ఇప్పుడు RRR ఉంది. RRRకి ఏంటంటే ఫస్ట్ మాకు ల్యాండ్ కావాలి. ఇప్పుడు మాకు సెంట్రల్ నుంచి ఇప్పుడు గడ్కరీ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ మోడీ కావచ్చు, ఎందుకంటే మాకు ఇప్పుడు ఒక స్టేట్కి వెళ్ళాలన్నా సరే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆ కనెక్టివిటీయే ఇప్పుడు RRRకి అనమాట. ఇప్పుడు RRR ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, మా కర్ణాటక కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్ కావచ్చు. సో ఇట్లా RRR ఏంటంటే హెవీ వెహికల్స్ వచ్చేదంటే అవుటర్స్ నుంచి, అంటే సిటీలో మళ్ళీ ట్రాఫిక్ జామ్స్ అవన్నీ కాకుండా అవుటర్స్ నుంచే ప్లాన్ చేసిన. ఇది వెరీ బిగ్ ప్రాజెక్ట్, చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది. స్టేట్ గవర్నమెంట్ మాకు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తే మేము స్టార్ట్ చేస్తాం కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు నార్థన్ పార్ట్లో ఏంటంటే అది ల్యాండ్ నడుస్తుంది, ల్యాండ్ అక్విజిషన్స్ది నడుస్తుంది. ఓకే. సో అది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే స్టార్ట్ చేస్తాం వర్క్. అది ఐ థింక్ ఒక 5 monthsలో మనకి ప్రిలిమ్స్ ఉందండి 2024 మే నెలలో. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేదా ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో అంటే 2023 వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఓకే, ఇంకొక 20 రోజుల్లో. సో వీళ్ళకి మీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ డూస్ ఆర్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గానే ఉండాలి. నీకు వచ్చినా రాకున్నా నువ్వు కాన్ఫిడెంట్గానే ఫేస్ చేయాలి. తెలిస్తే తెలిసిందని, తెలియకపోతే తెలియదు అంతే. సో అక్కడ మన ఇంటర్వ్యూ ప్యానెల్లో ఏంటంటే మెయిన్గా మనం కన్ఫ్యూజ్ చేసేసి ఇంటర్వ్యూ ప్యానెల్ వాళ్ళకి మనం కన్ఫ్యూజ్ చేయదు. ఏంటంటే మనం ఏం చెప్తున్నాం రైట్ రాంగా, సో వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటుంది. సో మనం చెప్పింది పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేసేయాలి. సో రానిది అయితే మనం ఇది చేయొద్దు అనమాట.
మనం ఫేస్ చేయాల్సిన సబ్జెక్ట్, ఇంకొకటి మనం క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది దానికి క్లియర్ కట్గా ఆన్సర్ చేయాలి, విత్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక లింకప్ ఆన్సర్ ఇచ్చేసి, అంటే ఎదుటి ప్యానెల్లో మెంబర్ దగ్గర నుంచి మనమే క్వశ్చన్స్ని మనం రాబట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ తప్పు చేయదు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ సర్వీసెస్ తీసేశారు, ఐడియా ఉందా మీకు? ఎస్ ఎస్ ఎస్. నాకు రీసెంట్గానే నేను ఒక ఇంటర్వ్యూ చేశాను దాని మీద. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డైరెక్ట్ ఈ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేది ఇంజనీరింగ్ తీసేశారు. రాసుకుంటే యూపీఎస్సీ రాసుకోవాలి తప్ప ఓకే, ఈ స్పెషల్ అంటే సపరేట్ చేశారు, తీయలేదు. జస్ట్ యూపీఎస్సీ నుంచి ఒక సపరేట్ బోర్డు పెట్టారనమాట. యూపీఎస్సీ కనెక్ట్ చేసేది. ఇప్పుడు ఇంజనీరింగ్ సర్వీస్లో ఐఈఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇది యూపీఎస్సీ బోర్డు. అవును. మళ్ళీ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ని సపరేట్ చేశారనమాట. సో ఇంజనీరింగ్ సర్వీస్లో కూడా ఇప్పుడు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కావచ్చు, ఈసీ కావచ్చు, వీళ్ళకైనా సపరేట్ బోర్డు. సో ఒక పార్ట్ సపరేట్ చేసి సపరేట్గా చేశారనమాట, అంతే. నేను నాకు చెప్పిన ఆయన ఏమన్నారంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అదర్ వాళ్ళు కూడా ఈ వర్క్ చేయగలుగుతారు, సో ఇది తీసేసారన్నట్టు విన్నాను. లేదు లేదు లేదు, ఐ నీడ్ టు ఆస్క్ దెమ్ అగైన్. ఓకే, లేదు లేదు. రైట్. మీకు ఇంటర్వ్యూ ఎలా నడిచిందండి? నాకు ఇంటర్వ్యూ ఫస్ట్ ఓఎన్జీస్లో వెళ్ళినప్పుడు బిఫోరే నాకు చాలా వర్క్ ఓఎన్జీస్ వచ్చింది, అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. సో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం మీకు అలవాటైంది? నాకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నా ఒక ర్యాంక్తోనే అప్పుడు అన్నీ త్రూ గేట్ కదా. సో అప్పుడు బిఫోర్ కూడా మా ఎన్హెచ్ఐ కూడా త్రూ గేట్ అనమాట. ఇప్పుడు ఎన్హెచ్ఐ ఏంటంటే ఫస్ట్ 2016 అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చినాయి. సో అక్కడ నుంచి రిక్రూట్ చేసుకోవడం, తర్వాత గేట్, తర్వాత మళ్ళీ ఐఈఎస్, తర్వాత మళ్ళీ గేట్. సో అట్లా ఇప్పుడు మా క్యాడర్ అంతా ఐఏఎస్ క్యాడర్ అనమాట. డిప్యూటీ మేనేజర్ క్యాడర్ అనేది అని ఐఏఎస్ క్యాడర్. సో మాకు వచ్చింది ఏంటంటే అప్పుడు ఇంటర్వ్యూలో నేను ఇక ఒక్క ర్యాంక్, గేట్ ర్యాంక్తోనే ఇక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆల్ మహారత్న కావచ్చు, మినిరత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్, ఇవన్నీ ఏంటంటే త్రూ గేట్ అనమాట. సో గేట్లో టాప్ 100 ర్యాంక్స్ వాళ్ళకి అందరికీ ఇంటర్వ్యూ కాల్స్ వస్తుంది. సో నేను ఇక ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక ఫేస్ చేయడం ఈజీ అయ్యి. ఏం అడిగారు ఇంటర్వ్యూస్లో? నాకు సబ్జెక్ట్ ఫస్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్పెషాలిటీ ఏంది, ఇట్లా. తర్వాత 2014లో తెలంగాణ మూమెంట్ ఎందుకు కావాలని, ఎందుకు ఆంధ్రప్రదేశ్గా ఎందుకు వద్దు, అట్లా కొన్ని స్టేట్ గురించి మన బ్యాక్గ్రౌండ్ గురించి అడిగిన తర్వాత సబ్జెక్ట్ టెక్నికల్గా. మీ రిజల్ట్స్ వచ్చిన రోజున, థర్డ్ అటెంప్ట్లో రిజల్ట్స్ వచ్చిన రోజున మూమెంట్ ఒకసారి మాతో పంచుకుంటారు? చాలా అద్భుతం అసలు నేను షాక్ అయ్యాను అనమాట. ఏంటంటే రిజల్ట్ మాకు అప్పుడు 1 o'clock రిజల్ట్ వచ్చేసింది. సో నేను 3 దాకా చూడలేదు. ఏంటంటే ఒకవైపు భయం, ఒకవైపు హ్యాపీనెస్ ఉంది. సో వచ్చిందనుకో వెళ్ళాను కూడా, రాకపోతే నా పరిస్థితి ఏంటి, మళ్ళీ నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి, ఇంకో అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వడం అంటే మామూలు విషయం, మళ్ళీ ఇంకొక ఇయర్. నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను ఐఐటీలో ఉన్నప్పుడు, కొడితే ఇప్పుడే కొట్టాలి, ఇంకా లైఫ్లో మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రాయవద్దు. ఇక ఇప్పుడు రాలేదనుకో ఇక లైఫ్లో కూడా నా గవర్నమెంట్ జాబ్ వద్దు. ఇక అంటే అదర్ జాబ్స్ మొత్తం రిజైన్ చేసి టోటల్గా డివోటెడ్గా దీనికే ఉన్నారా, లేకపోతే జాబ్ చేస్తూ? లేదు, జాబ్ అప్పుడు రిజైన్ చేసేసాను, ఫ్యాకల్టీకి చేసేసాను. చేసిన తర్వాత అక్కడ ఐఐటీకి వెళ్ళిన తర్వాత ఇక నేను ఇక్కడ అక్కడ పిహెచ్డికి నేను అడ్మిషన్ చేశాను. సో చేస్తూ నాకు ఎందుకో మళ్ళీ మా మదర్ వల్ల మళ్ళీ డైరెక్షన్కి వచ్చేసాను ఇక, అంతే. అంటే అప్పుడే అనుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మేడం నేను 8 years నుంచి నేను గవర్నమెంట్ జాబ్కి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి స్ట్రగుల్ వచ్చాను. ఏంటంటే ఫెయిల్యూర్స్ అనేది నాకు కొత్త ఏమి కాదు. నాకు జీవితం ఏంటంటే విజయానికి తొలిమెట్టు ఓటమే కదా. సో అక్కడ నుంచే నేను నా లైఫ్ కూడా జర్నీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసినాను, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్, క్లర్క్స్, ఐబిపిఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ, ఇక అన్నీ, ఇక తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో, ఏఈ, ఏడబ్ల్యూ, ఇక డిప్యూటీ సర్వేయర్లు అన్నీ అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్ అయినది. ఓ మై గాడ్. స్వామి వివేకానంద ఒక బుక్ నేను చదివినప్పుడు మేడం, ఇప్పుడు ఫెయిల్యూర్స్ మనకి వస్తాయి కదా. సో ఫెయిల్యూర్స్ మనకు వచ్చిన తర్వాత మనం అక్కడ ఆగిపోవద్దు. అంటే సముద్రంలో అలలు కూడా లేచి పడినందుకు కాదు, పడినా కూడా లేచినందుకు తన గమ్యాన్ని తను చేరుకుంటుందని చెప్పారు కదా. నా లైఫ్ కూడా ఇంతే. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే నేను ఆపలేదు. సో అది 5 years కానీ 6 years కానీ ఏంటంటే కంటిన్యూ. అంటే తాత్కాలికంగా నేను బ్రేక్ ఇచ్చినాను, కానీ సక్సెస్ అయ్యేంత వరకు సక్సెస్ ఇదే నా అల్టిమేట్గా నా గమ్యం, అదే నేను చేరుకునే గమ్యం. సో నా ప్రిపరేషన్స్ కంటిన్యూ చేస్తూ చాలా స్ట్రగుల్ పడ్డా, ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులు ఉన్నాయి. నాకు 2012-13లో కూడా యూపీఎస్సీ నాకు కోచింగ్కి ఫీజు డబ్బులు లేకపోయి ఉంటే చాలా బాధ అనిపించింది. ఆ రోజు
ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్న టైం అనమాట అది. అంత వరస్ట్ టైం నాకు అప్పుడు. ఏంటంటే అందరిని కాలు పట్టి అడుక్కున్న రోజులు అవి. ఎవరు ఒక రూపాయి కూడా హెల్ప్ చేయలే నాకు. మళ్ళా కట్టారు ఎగ్జామ్ ఫీజు మీరు? ఈ ఎగ్జామ్ ఫీజు కాదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు అదే కోసం సారీ. తీసుకుపోవడం, నాకు ఎవరు హెల్ప్ చేయకపోవడం వల్లనే నాకు ఇంత టైం పట్టింది సక్సెస్ అవ్వడానికి. సో నేను ఆ రోజు చాలామంది దగ్గర వాళ్ళని, దూరం వాళ్ళని, ఫ్రెండ్స్ని అందరినీ అడిగిన. నాకు ఒక 50,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, నేను ఖచ్చితంగా తీర్చి ఇచ్చేస్తాను, నేను చదువుతా, నేను కొడతా అంటే ఎవరు నమ్మలేదు. అంటే సక్సెస్ ఉంటేనే ఎవరైనా దగ్గరలో బంధువులు ఎవరైనా సరే ఉంటారు. సక్సెస్ లేకపోతే మనకి అది ఎవరు ఇది చేయరు మేడం. నేను చూసిన నా లైఫ్ కెరీర్లో నా స్ట్రగుల్ ఏంటంటే, ఇప్పుడు నాలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నా వంతు సాయం నేను చేయాలి. ఏంటంటే ఆ పెయిన్, ఆ దుఃఖం, ఆ బాధ, ఆ కన్నీళ్ళు నేను చూసి వచ్చిన కాబట్టి నాకు తెలుసు అది. సో అది అట్లాంటి పీపుల్స్కి నేను ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సో యువతకి నేను చెప్పేదంటే, పెద్ద పెద్ద కళలు కనండి. లో డ్రీమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అనమాట. మన కాళోజీ నారాయణరావు అంటారు కదా, అంటే ఒక సీర చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. అంటే కలం, పెన్నులో ఉన్న పవరు అది మామూలుగా ఉండదు. సో నేను చెప్పేది అదే అనమాట. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది వరల్డ్. సో కష్టపడాలి, బాగా చదవాలి, పెద్ద పెద్ద కళలు కనేసి ఏదో మనం చిన్న కుటుంబంలో పుట్టినాం, చిన్న విలేజ్లో పెరిగినామని అట్లా కాకుండా ఒక పెద్ద ఓడ చెట్టు కూడా వేళ్ళు కూడా ఎక్కడో భూమి లోపల ఎక్కడి నుంచో వస్తుంది, కానీ తను చేరుకునే గమ్యం మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ని మాత్రం మనం ఎప్పుడూ మనం మర్చిపోవద్దు అనమాట. పెద్ద పెద్ద డ్రీమ్స్ కానండి, లో డ్రీమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్. సో చిన్న చిన్న కళలు అస్సలు కనవద్దు. సో నీ గమ్యం ఏంటంటే, ఒక మూన్ని మనం టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ మన చుట్టుపక్కల స్టార్స్ అయినా తయారవుతాం అనమాట. సో అక్కడైనా రీచ్ అవ్వాలి. సో లాస్ట్కి ఫెయిల్యూర్ అసలు నేను ఎక్కడ పోతున్నాను చెప్పేసి అనుకుంటే ఏంటంటే, ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రాపర్గా లేదంతే. ఫస్ట్ దాన్ని సెట్ చేసుకోవాలి. నా టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, సబ్జెక్ట్ వెయిటేజ్ ఎట్లా ఉంది, ప్రీవియస్ పేపర్లో చూడడం, ఎట్లా ఏ సబ్జెక్ట్ నుంచి ఎట్లా వస్తుంది ఏంది. సో అట్లా ప్లాన్ చేసుకుని క్లియర్ కట్గా టైం టేబుల్, నా షెడ్యూల్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత అయిపోయింది ఇక అంతే. రిజల్ట్స్ చెప్పలేదు మీరు? రిజల్ట్స్ మూమెంట్ వచ్చిన తర్వాత మేడం అది నాకు అనిపించింది, చూడలే 2 hours దాకా చూడలే. తర్వాత మా అన్నని పిలిచాను. ఇక్కడే మన క్యాంపస్ వెనకాల చిన్న రూమ్లో ఉండేటాను అనమాట. సో అప్పుడు మా అన్నకి పిలిచేసి ఒకసారి నా హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత కింద ఇక పాస్వర్డ్ కొట్టేసి నా డేట్ ఆఫ్ బర్త్ చేసిన తర్వాత నేను సబ్మిట్ బటన్ మా అన్నతో పిలిపించి ఇది చేశాను అనమాట. చేసిన తర్వాత అప్పుడు ఆల్ ఇండియా ఇక ర్యాంక్ అది చూడంగానే నేను షాక్ అయినా, నేను నమ్మలే ఫస్ట్. వ్యూవర్స్కి చెప్పండి మీకు ఏ ర్యాంక్ వచ్చిందో. సో ఆల్ ఇండియా 29th ర్యాంక్ ఓవరాల్గా. సో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడ రాగానే నాకు అనిపించింది, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మస్తు గ్రేట్ మూమెంట్. ఇక మా అన్న అయితే నన్ను హక్ చేసుకోవడం, ఇక ఆ రోజు నాకు 2014లో నాకు జాబ్ రాలేదని చెప్పేసి మా అన్న, సారీ రా, మనసులో ఏం పెట్టుకోకు. సో ఇక అట్లా మస్తు. అక్కడ నుంచి మళ్ళీ సార్ ఇక ఖమ్మం వెళ్ళడం, అక్కడ నుంచి కలెక్టర్. ఇక జనాభా అయితే మస్తు వచ్చారు. ఏంటంటే చిన్న గ్రామం మాది. మా చిన్న గ్రామం మా మండలంలో రాములతండ అనే విలేజ్ మా మండలంలో తెలిసింది. మా మండలం ఒక ఖమ్మం జిల్లా నుంచి ఒక ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళింది, తెలంగాణ స్టేట్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో. సో అది గ్రేట్ మస్తు మూమెంట్ అనిపించింది. అంటే మా తండ్రికి నా వల్ల ఒక రాములతండ అనేది ఒక ఇండియా లెవెల్లో వెళ్ళింది. అది హిందూ పేపర్లో కూడా వెళ్ళింది నా స్టోరీ. అది ప్రపంచంలో సో అండ్ సో విలేజ్ ఒక కుర్రాడు ఇట్లా వెళ్ళింది. రేపటి రోజు నేను మా ఊరికి వెళ్తే మా ఊర్లో పిల్లలు అందరూ ఇక వాడంతా చదివిండ్రా, వాళ్ళలాగా నేను ఎగ్జాంపుల్ మిగిలిపోకూడదు అనుకున్నా. సో ఇంత చదివి వాడికి జాబ్ రాలేదు, ఏం రాలేదు, ఏం చేస్తారో వ్యవసాయం చేయండి, కూలి పనులు చేయండి అని చెప్పేసి ఇట్లా వాళ్ళకు కూడా అట్లా ఇన్స్పిరేషన్గా ఉండదు. చదవాలంటే అతనిలాగా చదవాలరా, అతను చూడు ఏ స్థాయిలో అని చెప్పేసి ఆ ఎగ్జామ్ అనుకోవాలి. అదే నేను క్రియేట్ చేసిన. సో వెరీ ఇన్స్పిరేషన్గా ఇప్పుడు చరిత్రలో మీకంటూ ఒక పేజీ. ఎస్ యూపీఎస్సీ లిస్ట్లో ఎప్పటికీ మీ పేరు ఉంటుంది. హ్యాపీ అది. అమేజింగ్. మీ నుంచి ఇప్పుడు మీరు నేనేం చేయలేదండి, జస్ట్ నేను చదువుకున్నాను అన్నారు చూసారా, సచ్ ఎ గ్రేట్ వర్డ్ దట్ ఈస్. మీ నుంచి మీ పిల్లలు ఇంకొక 100 మెట్లు పైకి ఎదుగుతారు. ఎస్, ఆబ్వియస్లీ చేయాలి. ఎక్సలెంట్ అండి. సో డెఫినెట్గా ఇలాంటి కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు సొసైటీకి ఎంతో మంచి చేస్తారు నేను నమ్ముతున్నాను. I wish you all success once again.
మీ మార్కు చూపించాలి ఎక్కడున్నా అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.